హాయ్ అండి, వెల్కమ్ టు ఏ బ్లాగ్స్ అండ్ కిచెన్స్. ఈరోజు మీకు మరో మంచి బ్యూటిఫుల్ డెకరేషన్ అయితే చూపించేస్తున్నాను. దీనికి ముందుగా ఒక బౌల్ అయితే తీసుకొని అందులో వాటర్ వేసి నేను మందార ఆకులు అయితే ఇలాగ పెడుతున్నానండి. మీకు నచ్చిన ఆకులు తమలపాకు కానీ మామిడాకు కానీ వేరే ఏ పూల చెట్ల ఆకులు కానీ డెకరేషన్ కింద పెట్టుకోవచ్చు. ఇలాగ సగం వరకు రౌండ్ సర్కిల్ కింద అయితే పెట్టుకొని ఇప్పుడు ఇందులో ఒక బౌల్ అయితే మధ్యలో విగ్రహం ఏమన్నా పెట్టడానికి బౌల్ అయితే ఇలా బోర్లించి పెట్టాను. ఇవి ఈ బౌల్ చుట్టూ గులాబీ రేకులు ఒక రౌండ్ సర్కిల్ కింద అయితే వేసానండి. మీకు నచ్చిన పువ్వులు ఏవైనా సరే వేసుకోవచ్చు. దీనికి అవుట్లైన్ వైట్ బాగుంటుందని నేను మధ్యలో మల్లెపూ రేకులు అయితే తుంచుకొని ఇలాగా మరో రౌండ్ సర్కిల్ కింద అయితే వేసుకున్నాను. ఈ సగం ఆకులు అయితే పెట్టాను కదా, మరో సగానికి ఇలాగా పువ్వులతో అయితే 2 గులాబీలు మధ్యలో ఒక రెడ్ గులాబీ అయితే పెట్టి నీట్గా నేను చూపించిన విధంగా అయితే ఇలాగ డెకరేట్ అయితే చేశాను. ఇలా చూడడానికి కూడా చాలా బ్యూటిఫుల్గా అయితే ఉంది కదా. ఇప్పుడు ఇందులో మనకు నచ్చిన ఏ దైవం ఉందైనా నేనైతే వెంకటేశ్వర స్వామిది పెట్టానండి. వెంకటేశ్వర స్వామి విగ్రహాన్ని అయితే ఇలా పెట్టి పైన పువ్వు పెట్టి ఇలాగ డెకరేషన్ అయితే చేసుకున్నాను. చాలా తక్కువ ఖర్చుతో పువ్వులు తక్కువ ఉన్న ఎంతో బ్యూటిఫుల్ అయిన డెకరేషన్ ఐటమ్ అయితే రెడీ అయిపోతుందండి. హాల్స్లో కానీ మనం పూజ చేసుకున్నప్పుడు ఎక్కడైనా కార్నర్లో కానీ పూజ పక్కన కానీ ఇలా పెట్టుకుంటే చాలా అందంగా అయితే ఉంటుందండి. ఇలా మీరు కూడా ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ పెట్టండి. ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.